శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. రామయ్య, శ్రీరామయ్య, సీతారామయ్య. నీకు అత్యంత ప్రియమైంది శివపూజ, శివనామం. శివునికి అత్యంత ప్రియమైంది రామనామం. అత్యంత ఆప్తుడైన వాడు రామయ్య. ఈ సంగతి ఎంతోమంది ఎన్నో రూపాల్లో చెప్పినా కూడా మేము శైవులమండి, మేము విష్ణువు వైపుకి చూడం, మేము శ్రీ వైష్ణవులమండి, మేము అసలు శివ అన్న మాటే అనం. ఇలా కొట్టుకుంటూ మా జీవితాన్ని మేము వృధా చేసుకుంటున్నాం. కానీ త్యాగరాజస్వామి వారు అన్నట్టుగా భాగవత, రామాయణ, గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములను, శివాది షణ్మతముల గూఢములన్ 30 సురాంతరంగముల భావంబుల నెరిగి భావరాగలయాది సౌఖ్యముచే చిరాయువులు కలిగి నిరవధి సుఖాత్ములై త్యాగరాజాప్తులైన వారెందరో మహానుభావులు, అందరికీ వందనములు అని భాగవతం, రామాయణం, గీత, భగవద్గీత, శృతి, వేదం, శాస్త్రం, పురాణం ఇవి ఊరికే వినడం, ఎవడో ఏదో చెప్తే వినడం కాదు. మర్మం అసలు నిజంగా ఏం చెప్తున్నారు, అరటిపండొల్చి చేతిలో పెట్టినట్టు చెప్తే పట్టించుకోరు. అందుకని కొంచెం మార్మికంగానే చెప్తారు. అసలు ఏం చెప్తున్నారు అనేది తెలుసుకుంటూ శైవం, వైష్ణవం, గాణాపత్యం, శాక్తేయం, కౌమారం, సౌరం ఇలా 6 మతాల గూఢం అన్నీ కలిపి చివరికి ఒకటే అవుతుంది. ఆ గూఢం మర్మం ఏదైతే ఉందో అది 33 కోట్ల మంది దేవతలు అంటున్నారు. అసలు ఎవరు వీరంతా, వీళ్ళ మనస్సు ఏమిటి, ఇలాంటి భావాలను, వాళ్ళ గురించిన వివరాలను తెలుసుకొని రాగము, లయ వీటితోటి పాడుకుంటూ, అయినంత పాడుకుంటూ సౌఖ్యంగా అంటే ఆరోగ్యంగా, ఆనందంగా బ్రతికి దీర్ఘమైన ఆయుష్ కలిగి, కొంచెం ఆయుష్ ఉంటే చేయవలసిందంతా మిగిలిపోతుంది. కొంతమంది అలాగే చిన్న వయసులోనే ఎంతో చేసి వెళ్ళిపోతూ ఉంటారు కారణ జన్మలు. అలా కాకుండా నాలాంటి మామూలు మనిషి అయితే కొంచెం టైంలో 40 వచ్చేసరికి ఇది జీవితం అని అర్థమయ్యడానికే 40 వచ్చేస్తున్నాయి, 50 వచ్చేస్తున్నాయి. ఇంకా అప్పుడన్నా చేద్దాము అని అంటే చేయడానికి కావలసిన ఆరోగ్యము, శక్తి ప్రసాదించమని వేడుకుంటూ ఇలా చేస్తూ అలా చేయడం ద్వారా త్యాగరాజునికి అంటే శివునికి ఆప్తులైన వారు ఎందరో మహానుభావులు అంటున్నారు. త్యాగరాజు అంటే నేను త్యాగరాజస్వామిని అని కాదు, సద్గురు త్యాగరాజస్వామి వారి హృదయం అది మాత్రమే కాదు. త్యాగరాజు అనేది శివుడికి పేరు. అంటే రామయ్యను తెలుసుకునే కొద్దీ శివుడికి ఆప్తులవుతారు, శివయ్యను తెలుసుకునే కొద్దీ రామయ్యకు ఆప్తులవుతారు. వారిరువురికి భేదం లేదు అనేది తెలుసుకుంటూ జీవించమని చెప్తున్నారు. మరి అలా తెలుసుకుంటూ ఇలాంటి వందనాలు అందుకున్నవారు, వారిలో అలాంటి మహానుభావుల్లో ఒకరు గోపరాజు వెంకట సుబ్బారావు గారు. మహాదేవ శంభో అన్న పేరుతోటి ఎంతో ప్రఖ్యాతి పొందిన ఈ భక్తాగ్రణి అక్షరహంసలు అనే పేరుతోటి ఎన్నో భజన కీర్తనలు రచించారు. అపూర్వమైన అక్షర నియమంతో కీర్తనలు, వాటికి అనుసంధానిస్తూ పద్యాలు భక్తజనులకు ఉపయుక్తంగా రచించారు. అంటే ఎలా ఉంటుంది వీరి రచనా శైలి అని అంటే, ఒక పదం వారికి స్వామి దయ వల్ల స్ఫురిస్తుంది. షణ్మతాల మీద కూడా రాశారు. అమ్మవారు, శివుడు, రామయ్య, నారాయణుడు, శాక్తేయం, సౌరం ఏది వదలకుండా, గాణాపత్యం అలాంటి భేదం చూపించకుండా చక్కగా అందరి మీద కీర్తనలు రాశారు. ఆ రాసే పద్ధతిలో ఎలా ఉంటుంది అంటే, ఒక పదం వారి మనసుకి స్ఫురించి ఆ పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని చరణాలు ఒక పల్లవి, మళ్ళీ ప్రతి చరణం కూడా ఈ వారికి స్ఫురించిన పదంలోని మొదటి అక్షరం ఆ పల్లవి, ఆ చరణంలో మొదటి అక్షరంగా, అంటే అన్ని చరణాల్లో మొదటి అక్షరాన్ని కలుపుకుంటూ పోతే, మొదటి అక్షరం మాత్రమే తీసుకొని వాటన్నిటిని ఒక చోట కూర్చుకుంటూ పోతే వారనుకున్న వారి మనసులో స్వామి దయ వల్ల స్ఫురించిన పదం ఏదైతే ఉందో అది వస్తుంది. అలాగా ఎన్నో కీర్తనలు చేశారు. వీటిల్లో కొన్ని తత్వాలుగా ఎంతో ప్రాచుర్యంలోకి పొందాయి. మహానుభావులు
గంధర్వుడే సాక్షాత్తు దిగొచ్చాడా శాపవశాత్తు అన్నట్టుగా బాలమురళి గారు ఆయన గారు పాడిన తత్వాల్లో వీరిది నిన్ను విడిచి ఉండలేనురా కైలాసవాస ఎంతగానో ప్రఖ్యాతి చెందింది. అయితే రామయ్య, నిన్ను రామా నిన్నే నమ్మిన అనే పేరుతోటి నీ గురించి చెప్తూ ఇలా వాట్సాప్లో పంపిస్తూ ఉన్నప్పుడు భాగ్యవశం చేత వీరి రిలేటివ్స్, వీరి గురించి బాగా తెలిసిన వారు, అంటే గోపరాజు వెంకట సుబ్బారావు గారి గురించి తెలిసిన వాళ్ళు నాకు పంపించిన పుస్తకం. అసలు లిరిక్స్ ఇలా ఉంటాయి, ఇలాగ వీటిని వీలైతే ప్రాచుర్యంలోకి తీసుకురండి అంటూ చెప్పిన బాధ్యత. ఇప్పటికీ ఇదే కీర్తన ఎన్నోసార్లు చేశాను, కానీ ఎవరికి నేర్పినా మళ్ళీ పాడాలనిపిస్తుంది. అలా శ్రీరామదండు సహకారంతో ఈ కీర్తనను ఇలాగే, ఈ భక్తి భజనను ఇలాగే ప్రాచుర్యంలోకి తీసుకురావాలి అన్న ఒక సంకల్పానికి నీ ఆశీస్సు తోడవ్వాలి అని ఆశిస్తూ మరొక పుష్పంగా ఇది నీ పాదాలకు సమర్పిస్తున్నాను. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ. పరమశివుణ్ణి తండ్రిగా భావించిన బిడ్డ మనసు ఎలా ఉంటుంది? సదాశివ శంభో, ఇది గోపరాజు వెంకట సుబ్బారావు గారికి స్ఫురించిన పదం. ఈ కీర్తన, ఈ భజన రాసినప్పుడు నిన్ను విడిచియుండలేనురా, నిన్ను విడిచియుండలేనురా కైలాసవాస, నిన్ను విడిచి ఉండలేనురా కైలాసవాస, నిన్ను విడిచి ఉండలేనురా, నిన్ను విడిచి ఉండలేను కన్న తండ్రి వగుట చేసి, నిన్ను విడిచి ఉండలేను కన్న తండ్రి వగుట చేసి, ఎన్నబోకు నేరములను పిన్న కొమరు నందు శివా, ఎన్నబోకు నేరములను పిన్న కొమరు నందు శివా, నిన్ను విడిచి ఉండలేనురా కైలాసవాస, నిన్ను విడిచి ఉండలేనురా. సర్వమునకు కర్తవీవ, సర్వమునకు భర్తవీవ, సర్వమునకు కర్తవీవ, సర్వమునకు భర్తవీవ, సర్వమునకు హార్తవీవ, సర్వసాక్షి శివాహరా, సర్వమునకు హార్తవీవ, సర్వసాక్షి శివాహరా, నిన్ను విడిచి ఉండలేనురా కైలాసవాస, నిన్ను విడిచి ఉండలేనురా. దారపుత్ర సంపదలను పెరుగదరుగజేయు దేవా, దారపుత్ర సంపదలను పెరుగదరుగజేయు దేవా, వరపులేదో వాని వలన పరమ పురుష హరా శివా, వరపులేదో వాని వలన పరమ పురుష హరా శివా, నిన్ను విడిచి ఉండలేనురా కైలాసవాస,
విడిచి యుండలేనురా. శివ మహాదేవ శంకర నీవే తోడు నీడ నాకు. శివ మహాదేవ శంకర నీవే తోడు నీడ నాకు. కావుమయ్య శరణు శరణు దేవదేవ సాంబ శివ. కావుమయ్య శరణు శరణు దేవదేవ సాంబ శివ. నిన్ను విడిచి ఉండలేనురా. కైలాసవాస నిన్ను విడిచి ఉండలేనురా. వరద భక్త పాల శంభో శంభో. వరద భక్త పాల శంభో బిరుదులెన్నియో గలవు నీకు. వరద భక్త పాల శంభో బిరుదులెన్నియో గలవు నీకు. కరుణ నన్ను బ్రోవకున్న బిరుదులన్నీయో సున్నాలెన్నా. కరుణ నన్ను బ్రోవకున్న బిరుదులన్నీయో సున్నాలెన్నా. నిన్ను విడిచి ఉండలేనురా. కైలాసవాస నిన్ను విడిచి ఉండలేనురా. శంకలేక నిన్ను నేను వంకరాడలేదు దేవా. శంకలేక నిన్ను నేను వంకరాడలేదు దేవా. అంకమందు గౌరి ఒకటి పొంకమైన పూర్ణమివు. అంకమందు గౌరి ఒకటి పొంకమైన పూర్ణమివు. నిన్ను విడిచి ఉండలేనురా. కైలాసవాస నిన్ను విడిచి ఉండలేనురా. భోరుదుందుబులు మ్రోయ సురలు కిన్నరులు నరులు. భోరుదుందుబులు మ్రోయ సురలు కిన్నరులు నరులు. చేరి నిన్ను ప్రస్తుతింప గారవింపవయ్యా శివ. చేరి నిన్ను ప్రస్తుతింప గారవింపవయ్యా శివ. నిన్ను విడిచి ఉండలేనురా. కైలాసవాస నిన్ను విడిచి ఉండలేనురా. మహదేవ శంభో నిన్ను విడిచి ఉండలేను. కన్న తండ్రి వగుట చేసి నిన్ను విడిచి ఉండలేను. కన్నా తండ్రి వగుట చేసి ఎన్నబోకు నేరములను పిన్నా కుమరు నందు శివ. ఎన్నబోకు
నిన్ను విడిసి ఉండలేనురా కైలాసవాస నిన్ను విడిచి ఉండలేనురా మహదేవ శంభో నిన్ను విడిచి ఉండలేనురా. స్వామి, నిన్ను విడిచి ఉండలేని స్థితిలో ఉన్న మనసుని అక్కడి నుంచి దూరం చేసి లేనిపోని లంపటాల పాలు చేసి నీ మాయలో తగిలించి సినిమా చూడొద్దు. అలాగే ఆ స్థితిలోనే జీవుణ్ణి ఉద్ధరించి నీ దరి చేర్చుకో. అలాగే 9వ పుష్పానికి అనుమతిని ప్రసాదించు. ధన్యాస్మి. స్వస్తి.